హాయ్ నమస్తే వెల్కమ్ టు మరో మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో అంటే ప్రభుత్వం నిన్న వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సంబంధించిన సంస్మరణ సభ జరపడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఆయన మరెవరో కాదు చెరుకూరి రామోజీరావు. ఆయన మరణం తర్వాత నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలోనే INPR సమక్షంలో ఆయన సంస్మరణ సభ జరపడం నిజంగా విడ్డూరం అన్నమాట. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు ఆంధ్ర ప్రజల డబ్బులతో వాళ్ళు కట్టిన పన్నులతో రామోజీరావు సంస్మరణ సభ జరపడం అన్నది నిజంగా దారుణం అనమాట. మొత్తంగా అంటే కులపత్రికలకు పచ్చపత్రికలకు యాడ్ల రూపంలో ఒక 7 కోట్లు, ఈ సంస్మరణ సభకు మొత్తంగా 5 కోట్లు, ఈ రకంగా మొత్తం 13 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షరాలా ఖర్చు పెట్టింది. అదే డబ్బును ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడితే వేరేలా ఉంటుండే. కానీ చంద్రబాబు విధానాలు ఎట్లా ఉంటాయన్నది నిన్నటి సంస్మరణ సభ ఒక సజీవ సాక్ష్యం అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఇక్కడ లోగో చూడండి. చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ లోగో, సంస్మరణ సభ, సుప్రభాత సూర్యుడ వందనం, మహోన్నత తేజమా అభివందనం అని చెప్పి ఎవరు జారీ చేసిన వారు కమిషనర్ సమాచార పౌర సరఫరాల శాఖ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అన్ని పత్రికలకు, అంటే ఓన్లీ చంద్రబాబుకు ఆయన ప్రభుత్వానికి బాగాలుదే పచ్చపత్రికలకు మాత్రమే ఈ యాడ్ రూపంలో ఇచ్చారనమాట. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు 7 కోట్ల రూపాయలు. ఇక ఇట్లా సంస్మరణ సభ పేరుతో అది నిర్వహించి దీనికి ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎవరి కోసం? ఆయన ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడ్డ వ్యక్తి, లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్కు ఏమన్నా దారి చూపించిన వ్యక్తి? కేవలం తన పత్రిక, కుల పారిశ్రామికవేత్తల కోసం, కుల ప్రయోజనాల కోసం 5 దశాబ్దాలుగా పాటుపడిన వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున సరే, అది మీ సంస్మరణ సభనో లేకపోతే దిక్కుమాల సభనో తర్వాత సంగతి. మీ సొంత డబ్బులతో, జేబుల డబ్బులతోనో లేదంటే హెరిటేజ్ షేర్లతోనో నడిపించుంటే బాగుంటుండే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నులతో ఆ సభ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్న విధానం. ఇప్పుడు ఇక ఎప్పట్లాగానే చంద్రబాబు టైప్ మార్కు పాలన, ఆయన టైప్ డైలాగులు ఎట్లా ఉన్నాయో ఒకసారి విందాం చూడండి. బాధ్యత వారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారత రత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారత రత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక పక్క ఎన్టీ రామారావు విన్నారు కదా, ఎన్టీ రామారావుకు అలాగే రామోజీరావుకి ఇద్దరికి భారత రత్న సాధించడం తెలుగు వారిగా మన బాధ్యత అని చెప్తున్నాడు. ఇది మొత్తం అంటే తెలుగు ప్రజల మీద రుద్దే కుట్ర అనమాట. ఇప్పటికే గత 27-28 ఏళ్ళుగా ఎన్టీ రామారావు వర్ధంతి సభ రోజు, జయంతి సభ రోజు 2 సార్లు తీర్మానం చేయడం, దాన్ని ఢిల్లీకి పంపడం, అది బుట్టదాఖలు కావడం, ఇది ఇప్పటిదాకా జరిగిన వ్యవహారం. వాస్తవానికి నిజంగానే భారతరత్న అవార్డు ఎన్టీ రామారావుకు దక్కేది ఉంటే చంద్రబాబు ఎప్పుడైతే ఎన్డీఏలో చక్రం తిప్పెట్టాడో 95 నుంచి 2004 మధ్య 10 ఏళ్ల పాటు ఆయన ఆడిందే ఆట పాడిందే పాట ఎన్డీఏ సర్కారు. అప్పట్లో వాజ్పేయి, ఎల్కే అద్వానీ వీళ్ళందరూ కూడా రామోజీరావుకు వీళ్ళందరికీ బాగా పరిచయం అనమాట. వీళ్ళు చెప్తే కాదనే పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో లేకుండే. మరి అప్పుడు రాని భారతరత్న ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తుంది? పైగా 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబుది. ఇద్దరికి ఒకేసారి భారతరత్న ఇవ్వడం ఎట్లా కుదురుతుంది? సో ఇంకా ఇది ఇంకొక రకమైన దిక్కుమాలతనం అనమాట చంద్రబాబుకు సంబంధించి. సో తెలుగు ప్రజల డబ్బులతోనే ఇట్లా సంస్మరణ సభలు నిర్వహించి వీళ్లకు అంటే ఏమాత్రం కొరగాని ఆంధ్ర ప్రజలకు ఏ ఒక్క రోజు కూడా ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని రామోజీరావు లాంటి వాళ్ళకు భారతరత్న ఇవ్వాలని చెప్పి అదే వేదిక మీద నుంచి పిలుపునివ్వడం ఏంటన్నది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని మోస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా దండేసి దండం పెట్టాలి. అసలు ఎటుపోతుంది తెలుగు జాతి? రామోజీరావు ఎవరు? ఆయన తెలుగు జాతికి చేసిన కృషి ఏంది? ఆయన ఏమన్నా పింగళి వెంకయ్యనా? జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి, లేదంటే పొట్టి శ్రీరాములు లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తనుజాలించిన వ్యక్తి? ఏం చేసిండు అసలు? సో డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.